అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో సహా కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 500% టారిఫ్స్ విధించే ప్రతిపాదనకు మద్దతు తెలపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారిందని చెప్పాలి. అమెరికా ప్రభుత్వం రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించేందుకు ఇటు సిద్ధమైంది. ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమైన నిధులను రష్యా చమురు అమ్మకాల ద్వారా పొందుతోందని ఇటు అమెరికా భావిస్తోంది. అయితే అందుకే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనకుండా ఒత్తిడి పెంచేందుకు ఈ భారీ టారిఫ్లను ఆయుధంగా వాడుతోంది. మరి ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులు, సేవలపై 500% పన్ను విధిస్తారా? ఇది జరిగితే భారత ఎగుమతులు కుప్పకూలే ప్రమాదం ఉందా? మోడీ ఎందుకు చొరవ తీసుకోవటం లేదు? ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. సార్, ఇంత జరుగుతున్నా నాంచితే ఏమొస్తోంది అనేది అందరి క్వశ్చన్. ఇప్పుడు నిజంగానే 500% పెంచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు 500% అయినా 50% అయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఒక దశ దాటినాక నువ్వు ఎంత పర్సెంట్ పెట్టుకున్నా ఒకటే. మీకు అమెరికా ఆంక్షల నేపథ్యంలో కూడా ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఏమీ తగ్గలేదు, పెరిగాయి. ఆల్రెడీ మనం అమెరికా కోరిన మేరకు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంటున్నాం. చాలామందికి తెలియదు ఇది. ఇప్పుడు డిసెంబర్లో 1.2 మిలియన్ బ్యారల్స్ పర్ డే చమురు దిగుమతి చేసుకున్నాం. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో లోయెస్ట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా, లోయెస్ట్. మీకు వాస్తవంగా లాస్ట్ 1 ఇయర్లో ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ 3% పెరిగాయి. టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఇంపోర్ట్ 3 to 4% తగ్గాయి. అంటే టోటల్ ఇంపోర్ట్స్ పెరిగితే రష్యా నుంచి పెరగకపోగా అలాగే ఉండకపోతే తగ్గాయి. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? మీకు 1 ఇయర్ క్రితం భారతదేశ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా వాటా 38% ఉండే. ఇప్పుడు అది 36%కి పడిపోయింది. సరిగ్గా ట్రంప్ కూడా ఏం చెప్పాడు? ఒకటేసారి రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపమంటే ఇండియా ఆపలేదు, కానీ నాకు మోడీ చెప్పాడు మేము క్రమేటి తగ్గించుకుంటూ వస్తామని మాకు హామీ ఇచ్చాడు అని. లేదు, ఇవ్వలేదు అని మన ప్రభుత్వం చెప్పింది. మన ప్రభుత్వాన్ని నమ్ముదాం. ఇచ్చాడా హామీ, ఇవ్వలేదా అన్నదానికన్నా ఏం జరుగుతున్నది ముఖ్యం కదా. హామీ ఇవ్వలేదు, అప్పుడు ఏం కావాలి? రష్యా నుంచి చమురు దిగుమతులు పెరగాలి. పోనీ పెరగకపోయినా తగ్గకూడదు, కానీ క్లియర్గా తగ్గుతున్నాయి కదా. ఎందుకంటే దీనివల్ల నష్టం ఇండియాకే కదా. ఎందుకంటే ఇలా రష్యన్ చమురు ప్రపంచంలో మనం కొనే చమురు బ్రెంట్ క్రూడ్ అంటారు. సో ఇండియా కొనే చమురు కన్నా కూడా $8 తక్కువగా ఉంది, $8 డిస్కౌంట్లో ఉంది. సో ఇండియాకు భారీగా లాభం. మరి లాభమైనా కూడా మన రష్యా నుంచి ఎందుకు చమురు తగ్గించుకుంటున్నాం? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల 500% టారిఫ్లకు ఏం జరుగుతుందన్న తర్వాత సంగతి. 500% టారిఫ్లు రాకముందే మనం తగ్గించుకుంటున్నాం, అది ఫండమెంటల్ క్వశ్చన్. తర్వాత 500% టారిఫ్లు విధించాలంటే మొదలు మన మీద కాదు, మొదలు యూరోపియన్ యూనియన్ మీద విధించాలి. ఎందుకంటే రష్యా టోటల్ గ్యాస్ ఎక్స్పోర్ట్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, LNG ఎక్స్పోర్ట్స్లో 51% యూరోప్కి వెళ్తాయి. మీరు లాస్ట్ 2025లో $8.4 బిలియన్ యూరోపియన్ కంట్రీస్ రష్యాకు పే చేశాయి మీకు గ్యాస్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు. ఈవెన్ పైప్డ్ గ్యాస్లో కూడా మీకు మేజర్ షేర్ యూరోప్కి వెళ్తాయి. ఆ తర్వాత ప్లేస్ చైనా ఉంటుంది. మీకు ఇప్పుడు ఉదాహరణకు LNG రష్యన్ ఎక్స్పోర్ట్ తీసుకుంటే 51% యూరోప్, 21% చైనా, 18% జపాన్, 51 + 18 69%. 69% అమెరికా దాని మిత్ర దేశాలే. అంటే మరి 500% ఎవరి మీద వేయాలి? అమెరికా మిత్ర దేశాల మీద వేయాలి, జపాన్ మీద వేయాలి, యూరోప్ మీద వేయాలి. అలాగే మీకు పైప్డ్ గ్యాస్ తీసుకుంటే 37% యూరోపే, 30% చైనా, 27% తుర్కీ కూడా నాటోలో భాగస్వామి. అమెరికా మిత్ర దేశాలే కలిపితే 37 + 27 64%. అందువల్ల మీరు 500% ఎవరి మీద వేయాలి? మొదలు తమ మీద తాము వేసుకోవాలి. అలాస్కాలో పుటిన్ ప్రకటించాడు, ట్రంప్ వచ్చాక రష్యా అమెరికాల మధ్య వాణిజ్యం 20% పెరిగింది. దిస్ ఇస్ వాట్ పుటిన్ సెడ్. పుటిన్ స్వయంగా ఆయన మాట్లాడింది. మరి దాని ఇప్పుడు ఈ 500% ఎవరి మీద వేయాలి? అమెరికా తన మీద తానే వేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ వచ్చాక 20% రష్యా అమెరికా ట్రేడ్ పెరిగింది. ఈవెన్ అలాస్కాలో కూడా ఉక్రెయిన్ వార్తో పాటు చర్చించుకున్నది ఏంటి? రష్యా అమెరికా రిలేషన్ గురించి చర్చించుకున్నారు కదా. అందువల్ల ఈ హిపోక్రసీ ఏంటి? 500% మన మీద కాదు, మొదలు వాళ్ళ మీద వాళ్ళు వేసుకోవాలి.